కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పు వసూళ్లలో భాగంగా జూబ్లీహిల్స్లోని బండ్ల గణేష్ ఆస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేసింది. సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పు వసూళ్లలో భాగంగా జూబ్లీహిల్స్లోని బండ్ల గణేష్ ఆస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేసింది. సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యామిని సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సరైందే అనే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక అప్పు వసూల్లో భాగంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ కు చెందిన జూబ్లీహిల్స్ లోని ఆస్తిని వేలం వేసిన యూనియన్ బ్యాంకు అయితే ఈ వేలాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన డిఆర్టీ రుణ వసూలు ట్రిబ్యునల్ కు సంబంధించి డిఆర్టీ తీర్పును తెలంగాణ హైకోర్టులో యూనియన్ బ్యాంక్ సవాల్ చేసింది. ఆ సందర్భంలో యూనియన్ బ్యాంకు డిఆర్టీ తీర్పు ఇచ్చిన తీర్పును కూడా పూర్తిగా కొట్టివేస్తూ బండ్ల గణేష్ కు అక్కడ కూడా చుక్కెదురవడంతో నేరుగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మా లిమిటెడ్ తీసుకున్న అప్పులకు బండ్ల గణేష్ కుటుంబం హామీదారులుగా ఉన్నారని యూనియన్ బ్యాంకు తన వాదనలు వినిపించింది. సర్ఫేస్ ఈ చట్టం కింద 2019లో స్వాధీనం చేసుకుని 2022లో వేలం నిర్వహించగా 8.51 కోట్ల రూపాయలు వచ్చాయని హైకోర్టుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేయడం జరిగింది. అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద 82 కోట్ల రూపాయలతో వేలం సొమ్మును మినహాయించుకోవాలన్న దానికి అంగీకరించి మళ్లీ డిఆర్టీని ఆశ్రయించాలని కూడా యూనియన్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఆ సందర్భంలో ఇక ఎన్సీఎల్ దివాలా పరిష్కార ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఆస్తుల వేలం చెల్లదని బండ్ల గణేష్ తన వాదనలు వినిపించారు. అయితే ఆస్తి కాదని హామీదారుల ఆస్తిపై ఎలాంటి నిషేధం లేదని కూడా యూనియన్ బ్యాంక్ స్పష్టం చేసింది. వాదంతో బండ్ల గణేష్ కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో తాజాగా ఆయనకు చుక్కెదురైంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.